నమస్తే వెల్కమ్ టు శివాబి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కోడ్ ఉల్లంఘన గూడూరు సైదాపురం ప్రాంతాల్లో దర్శనమిస్తున్న ప్రభుత్వ హోర్డింగులు బోర్డులు విద్యుత్ స్తంభాలపై రెపరెపలాడుతున్న పార్టీ జెండాలు ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు డిపో అభివృద్ధికి అందరూ సహకరించాలి వీడ్కోలు సభలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్ కుమార్ ఉజ్జీవ సభలను జయప్రదం చేయండి సార్వత్రిక ప్రార్థనా మందిరంలో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి 2 రోజులు గడిచింది కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే కానీ పలు చోట్ల ఎన్నికల నియమావళి పలు రాజకీయ పార్టీలు అతిక్రమిస్తున్నాయి ఎక్కడా బోర్డులు కానీ జెండాలు కానీ ఉండకూడదు గూడూరు సైదాపురం ప్రాంతాలలో కోడ్ ఉల్లంఘన జరుగుతోంది ఎన్నికల నగారా మోగింది వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది అధికారులు పోలీసులు ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి నిబంధనలు వివరించారు అయితే చాలా చోట్ల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కూడిన హోర్డింగ్లు పలు చోట్ల దర్శనమిస్తున్నాయి గూడూరులోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలకు పార్టీ జెండాలు ఏర్పాటు చేసి వాటిని ఇంతవరకు తొలగించలేదు బస్సులకు ఏర్పాటు చేసిన బోర్డులు సగానికి మాత్రమే చించి మిగతావి వదిలేసి ఉంచడం గమనార్హం సైదాపురంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా దర్శనమిస్తున్నాయి అక్కడ ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ చిత్రాలతో కూడిన పథకాల హోర్డింగులు ఇంకా ఉన్నాయి కోడ్ వచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు వాటిని తొలగించలేదని పలువురు ఆరోపిస్తున్నారు పట్టణం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పార్టీల నేతల విగ్రహాలకు మాత్రమే ముసుగు వేసి పథకాల హోర్డింగులు బోర్డులు తొలగించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎదురించి ప్రజల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మెరిగ మురళి పేర్కొన్నారు గూడూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు వైకాపా జెండాను ఆవిష్కరించి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నాయకులు నివాళులర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు వైకాపా జెండాను ఆవిష్కరించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెరిగ మురళి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోతే రాష్ట్రంలో ఎన్నో గుండెలు ఆగిపోయాయన్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు అయినా అధినేత భయపడలేదని తెలిపారు వచ్చే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని ఆయన వివరించారు మన ప్రియతమ నాయకులు దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయులు హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు బరువు బాధ్యతలతో కేంద్రంలో ఎదురులేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు స్ఫూర్తిదాయకంగా పార్టీ నిర్మించడం జరిగింది. మరి ఆ రోజు పరిస్థితులు
ఒక్కసారి గమనిస్తే మన రాష్ట్ర దురదృష్టము ఏ క్షుద్ర శక్తుల కుటిల ఆలోచన తెలియదు కానీ సౌభాగ్యంతో సంక్షేమంతో భరోసాతో రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి రాష్ట్రంలో మరి దురదృష్టం వెంటాడింది. రాష్ట్రం అంతా చీకటైపోయింది. అనుకోకుండా ఒక మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెంటాడి మరి ఆయన దివంగతులు కావడం జరిగింది. ఆ ఉద్వేగంలో ఒక్కసారిగా రాష్ట్రమంతా చీకటిమయంలో ఒక ధృవతార కోసం ఎదురు చూస్తున్న సమయంలో అక్కడ వెల్లువెత్తినటువంటి ప్రజాభిమానం చూసి నల్లకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాంగ్రెస్ ట్రాప్ లో పడిపోయి రాష్ట్రాన్ని మొక్కలు చేయడం జరిగింది. మరి ఆ రోజు రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి మరి నిజమైన రాజకీయ ప్రక్షాళన కోరుకున్నటువంటి యువతరానికి మరి పెద్ద దిక్కుగా అండగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం జరిగింది. మరి ఒక పార్టీని పెట్టిన అనతి కాలంలోనే అధికార పార్టీ గడగడలాడించారు. తృణప్రాయంలో ఎంటుకు వాసులో మరి అధికారం చేజిక్కు లేకుండా పోయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఎలాంటి అధికారం లేకపోయినా పార్టీని నడుపుకుంటూ మరి పాలక పక్షంలో ఉన్నటువంటి నాయకులకు నిద్ర లేకుండా ఎక్కడికక్కడికి మరి అడ్డుకట్టు వేసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం ఆయన ఇంకా మరికొందరు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా ప్రతినిత్యం పేద ప్రజల వెంట ఉంటూ ప్రజలకు తోడుగా ఉంటూ పోరాట యోధులుగా ప్రజల తరఫున నిలబడిన మహనీయుడు మన జగనన్న ఆధ్వర్యంలో ఈ రోజు మనం పార్టీని అన్ని దిగుల ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నాం. నెల రోజులే టైం ఉంది. ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలైంది. ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పోరాడి గూడూరు నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీ గెలిపించి అహంకారంతో ఊగిసలాడుతున్న ఎమ్మెల్యేని గద్దె దించి జగన్మోహన్ రెడ్డి గారిని కానుక ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తానని చెప్పిన వ్యక్తి ఖాళీ అయిపోబోతున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరుతున్నారు. ఆయన ఏ అభ్యర్థి నిలబెట్టినా ఇక్కడ మంచి మెజారిటీ గెలిపిస్తారు. తప్పకుండా ప్రజల్లో నిరంతరం కష్టపడి 4 ఏళ్లు పార్టీ బాధ్యతలు మోస్తున్న వ్యక్తికే ఇక్కడ టికెట్ వస్తుందని కూడా మా అందరూ ఆశ. తప్పకుండా నెరవేరుతుంది. ఈ రోజు ప్రకటన కూడా వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ సైనికుల్లో పనిచేసి ఈ టికెట్ గెలిపించుకొని కానుక జగన్మోహన్ గారికి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి దివంగత వాళ్ళ సోదరు దివంగత వైఎస్ రాజశేఖర చనిపోయినప్పుడు ఆయన ఏదో చిన్న ఓదార్పు యాత్ర వాళ్ళ మా తండ్రి గారి మరణ వార్త విని చనిపోయినటువంటి కుటుంబాలని ఒక పెద్దగా వెళ్ళి పరామర్శించాలని ఒక చిన్న సంకల్పాలతో ఆయన బయలుదేరితే దాన్ని అడ్డం కొట్టి దానివల్ల ఏదో జరిగిపోతుంది అనేది ఎదిగిపోతాడని లెక్కలో ఆయన్ని ఆపడానికి ప్రయత్నం చేసి ఆయన నానా విధాలుగా భ్రష్టు పట్టించి బయటకు పంపించే వరకు కాంగ్రెస్ పార్టీలు నిద్రపోలేదు. అటువంటి నియంత్రణ పోకలు ఎందుకంటే ఆ పార్టీ అధినేతల వాళ్ళంతా నియంత్రిత పరిపాలన వచ్చి వచ్చిన వాళ్ళ పోకలు ఇండియా సంస్కృతి తెలియని వాళ్ళంతా దానిలో ఉన్నారు. అలాంటి వారి కోసం ఎదురుపడి మా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ప్రజలందరికీ మేము విన్నవించుకోవడం ఒకటే, ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తయింది. 9వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆశీర్వదించండి. ఒక్కసారి ఆయన పోటీయండి. ఒక్క అవకాశం ఇవ్వండి. ఇప్పటికి ఎంతో మంది ముఖ్యమంత్రిని చూశారు మీరు. రాజశేఖర గారి పాలనే ఎంతో వినూత్నమైన పాలన, ఎంతో గొప్ప పాలన ఇప్పటివరకు జరిగిన వాటిలో అదే పాలన మళ్ళీ ప్రజలు మనం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి రేపు నెల రోజుల్లో ఇంక ఎలక్షన్, రేపు నెల 11వ తేదీ ఎలక్షన్. ఆ ఎలక్షన్ లో గూడూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేము చాలా వరకు 99% వరకు మా మురళన్న గారికి టికెట్ వస్తుందని ఆశతో ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడికి రావడానికి కారణం మన వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక దినోత్సవం 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి మనం అందరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుందన్న. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నాటి నుండి ఆయన వెంట నడిచిన రాజన్న మీద గౌరవంతో, జగనన్న మీద నమ్మకంతో వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటూ
మనకు ఎన్నో అవమానాలు జరిగినా కూడా, మనల్ని నమ్ముకున్న వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోయినా కూడా ఏమాత్రం జంకక ప్రతి ఒక్క కార్యకర్త మేమన్నాం మీకు ముందుకు అని చెప్పి మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఎంతో ధైర్యంగా ఇంతకాలం ఉన్నారండి. ఇంకా వచ్చేసిన ఎలక్షన్స్ లాస్ట్ టైమే మనం త్రుటిలో తప్పిపోయింది విజయం మనకు. ఈసారి అందరం గట్టిగా పోరాడి గట్టిగా కృషి చేసి అందరం ఏకతాటి మీద నడిచి జగనన్నను సీఎం చేసుకోవడం లక్ష్యంగా ప్రయాణించాలని చెప్పి ప్రతి ఒక్క తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి ప్రియమైనటువంటి సోదరులకు వారిని కుటుంబ సభ్యులను ఓదారుస్తానని చెప్పి ఆయన ఓదార్పు యాత్ర ప్రారంభిస్తే దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చేసినటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ కూడా మీకు తెలిసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వచ్చి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, గత 8 సంవత్సరాల్లో అనేక ఆటుపోట్లను అనేక ఆటంకాలను కుట్రలను ఛేదించుకుంటూ ప్రజాభిమానాన్ని చూరగొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్తమానమై రేపటి ఎన్నికలలో అధికారాన్ని తప్పకుండా చేపడుతుందనేటువంటి విశ్వాసంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 14-15 నెలల నుంచి ప్రజల మధ్య తిరుగుతూ పాదయాత్ర. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఏ రోజుకైనా ఫలితం ఉంటుంది అనడానికి నిదర్శనం ఈరోజు ప్రకటించబోతున్న మా మేరీ మురళమ్మ సీటే దీనికి కారణం అని చెప్పి మేమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా చెప్తున్నాము. మురళన్న విజయం కోసం సైనికులుగా పనిచేస్తామని ఈ రాబోయే 29 రోజులు కష్టపడి పనిచేసి మురళన్న అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభ నాంది ప్రస్తావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 9 సంవత్సరాలకు పూర్వం ఒక యువకుడు, ముక్కు పచ్చలారని యువకుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరంకుశ విధానాలకి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా, ప్రజాపాలకుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా జరిగినటువంటి కుట్రలకు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా వైఎస్ఆర్సీపీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతి గ్రామంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రజానాయకుడిగా కీర్తింపబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 9 సంవత్సరాల పాటు ఎన్ని కుట్రలు ఎంతమంది చేసినా ఆయన్ని పక్కకి నెట్టేదాని కోసం ఎన్ని శక్తులు ప్రయత్నించినా ఆయన పట్టు విడవకుండా ఒక ధీరుడిగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాభిమానం పొందడం జరిగింది. మరి ఒక అశ్వమేధయాగం జరిగినట్టు జరిగింది. షర్మిల గారి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, తదనంతరం అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసాయి, ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యేదానికి చాలా తక్కువ సమయం ఉంది. 2.5-3 నెలల్లోనే ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మనందరం గ్రహించాలి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోడూరు మీరారెడ్డి, నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, రాజారెడ్డి, తాలూరు శ్రీనివాసులు, బిక్కు సాహెబ్, సుబాన్, గఫూర్, సతీష్ రెడ్డి, సురేంద్ర, రఫీ, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో అన్ని యూనియన్లు సహకరించాయని ఎంతో ఆనందంగా ఉందని ఆర్టీసీ డీఎం అనిల్ కుమార్ తెలిపారు. గూడూరులోని డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు ఆర్టీసీ డీఎం అనిల్ కుమార్ విజయవాడకు బదిలీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎం అనిల్ కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ డిపోలో 3 ఏళ్ల 9 నెలల పాటు పనిచేస్తానన్నారు. సిబ్బందితో పాటు యూనియన్లు ఎంతో సహకరించాయని తెలిపారు. ముత్యాలమ్మ జాతరకు సహాయ సహకారాలు అందాయన్నారు. కేఎంపీఎల్లో రాష్ట్రంలోనే గూడూరు డిపో ముందంజలో ఉందని ఆయన వివరించారు. బదిలీ అవుతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ డిపోలో సుమారుగా నేను 3 సంవత్సరాలు 9 నెలలు పనిచేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క సిబ్బంది బాగా సపోర్ట్ చేసి డిపోని వృద్ధిలోకి తీసుకొని రావాలి అన్న అభిప్రాయం కల వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఇక్కడ. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 2017 సంవత్సరంలో అదేవిధంగా 2018 సంవత్సరంలో 100 OR అనేవి 10 సార్లు తీసుకున్నాము. సో దానికి కార్మికులందరూ కూడా చాలా కృషి చేసి అదేవిధంగా మంచి గిఫ్ట్లు కూడా పొందగలిగారు. అదేవిధంగా 2017-18 సంవత్సరంలో రాష్ట్రంలోనే లోయెస్ట్ సిపికి అంటే
గ్యారేజ్ పరంగా చూసుకుంటే అతి తక్కువ ఖర్చుతో బస్సులు నడిపే డిపో గూడూరు డిపో. ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2017-18 సంవత్సరంలో కూడా హైయెస్ట్ కేఎంపీఎల్ అవార్డు అంటే రాష్ట్రంలోనే అంటే మన ఇంధన పొదుపులో మన గూడూరు డిపోకి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. దానికి కూడా మన గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేతుల మీదుగా డిపోలో కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రతి కార్యక్రమంలో కూడా యూనియన్ సిబ్బంది అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేసి డిపోకి మంచి పేరు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ వేరే డిపోకి వెళ్ళినా కూడా చక్కగా ఇక్కడ అందరిని కూడా గుర్తుపెట్టుకున్నాను. అక్కడ కూడా చక్కగా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ కూడా ఈరోజు ఈ డిపోలో గత 3.5 సంవత్సరాలపై కాలపడి డిఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు బదిలీ అవుతున్న సందర్భంగా గూడూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ తరఫున బదిలీ సన్మాన కార్యక్రమం ఈరోజు ఈ డిపో ఆవరణంలో డిఎం గారి ఛాంబర్లోనే చేపట్టడం జరుగుతుంది. డిఎంగా వచ్చిన తర్వాత వచ్చిన సంవత్సరమే ఫ్లడ్గా వచ్చి ఈ డిపోని మూసేసే రీతిలో వాతావరణం అనుకూలించిన పరిస్థితిలో డిఎం గారు చాకచక్యంగా వ్యవహరించి డిపోలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలతో కార్మిక నాయకులతో సఖ్యతో మెలిగి ఈ డిపోలో చిరునవ్వు పైసా కూడా నష్టం వాటిల్లకుండా ఉన్న బస్సులన్నింటినీ కూడా అప్పటికప్పటికే పాత బస్ స్టాండ్ తరలించి వాటికి అన్నిటికీ ఏ విధమైన నష్టం చేకూరకుండా చేయడంలో ప్రథమంగా డిఎం గారి యొక్క ఇది మనం మెచ్చుకోదగ్గ విషయం. అదేవిధంగా తర్వాత మనకి ఇక్కడ జరిగినటువంటి ఏఎంఎల్ అవార్డులు అయితేనేమి, ఓఆర్లు, ఈపీకే ఇదీలు అయితేనేమి, డిపోని గూడూరు డిపోని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు తెచ్చిన దాంట్లో మన డిఎం గారి యొక్క కృషి ఎంతో అభినందనీయం. పని చేసుకోవాలా, పని చేయించుకున్న తర్వాత కార్మికులతో ఏ విధంగా మెలగాలనేది 2 విధాలుగా అతను ఇచ్చేసిన దానివల్ల ఈరోజు ఈ గూడూరు డిపోకి అంత మంచి గుర్తింపు రావడం. దానిలో భాగంగా ఈరోజు మన డిఎం గారు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బదిలీ కార్యక్రమంలో బదిలీ అవుతున్న సందర్భంగా కూడా మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వచ్చిన కొత్తల్లో ప్రతికూలంగా ఉండి తర్వాత కొంతకాలంలోనే కార్మికులతో మమేకమై కార్మికులని కార్మికులు కాకుండా స్నేహితులతో సమానంగా చూసి స్నేహభావంతో మెలిగి ఈ డిపోలో పనిచేస్తున్న కార్మికులందరి పేర్లు కూడా డిఎం గారు పేరున పిలిచేంత ఇదికి ఎదిగాడంటే అతని యొక్క మనస్తత్వం ఏంటనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు ఈ డిపో నుంచి బదిలీ అవుతున్న ఇదిలో మాకు చాలా బాధగా ఉంది. అయినా కూడా ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యరాజు, వైవి నారాయణ, సుబ్బయ్య, వైవిఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైకాపా నాయకులు రోగులకు పండ్లు పంచిపెట్టారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఆసుపత్రి రోడ్డులో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రిలో వైకాపా నాయకులు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి మాట్లాడుతూ పార్టీ 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని ఆయన వివరించారు. సందర్భంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగినది. 2011 మార్చి 12న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించారు. కరెక్ట్గా నేటికి 9వ వసంతంలోకి అడుగు పెడుతుంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యక్రమం తరఫున నవరత్న కార్యక్రమం పెట్టున్నారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకర, ప్రతి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉపయోగపడే కార్యక్రమం నవరత్న కార్యక్రమం. ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం మన రాష్ట్ర సిఇసి సభ్యులు ఎల్ఎస్ఆర్ గోపాల్ రెడ్డి గారు, అలాగే మరి ఒక సిఇసి సభ్యులు కొడవలూరు ధనంజయ రెడ్డి గారు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కన్మూరి హరిచంద్రారెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన సమన్వయకర్త మేరీ మురళి గారు పేదలకు పండ్లు పంపిణీ చేయమన్నారు కనుక మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎంచుకొని ఇక్కడ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011 మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఈరోజు 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా
మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ కనుమూరు హరిచంద్రారెడ్డి గారి నాయకత్వంలో మేము గూడూరు పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉండే నాయకులు అందరూ చేశారు. ఈ 9వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో పేద ప్రజలకు మంచి చేయాలని ముందుకు వస్తున్నారు. కావున మా జగనన్నని ఆశీర్వదించాలని అందరినీ కోరుచున్నాం. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 8 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆయన సారథ్యంలో గత 8 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి ప్రభుత్వ వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసి విజయవంతంగా 9వ వార్షికోత్సవానికి అడుగుపెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ నవ వసంతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి కొత్త శకానికి నాంది పలకాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు రూపేష్ రెడ్డి, సాయి, మహిదర్, కొండారెడ్డి, రాము, రజనీకాంత్, హరి తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని సిడిపిఓ శంషాద్ బేగం తెలిపారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిడిపిఓ శంషాద్ బేగం మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలు వారం రోజుల పాటు జరుగుతాయన్నారు. ఈ వారం రోజుల్లో వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగిస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు పోషకాహార సంబరాలు అనేది పోషణ పక్వాడా పోషణ సంబరాలు అనేవి చేస్తున్నాము. 8వ తేదీ మహిళా దినోత్సవంలో భాగంగా అందరికీ పోషకాహారం మీద తల్లులందరికీ అవగాహన కల్పించడము. 9వ తేదీ ఆ కుటుంబ సభ్యులైనటువంటి భర్త, అత్త, మామలతో ఆ పోషకాహారం గురించి చెప్పడం. పోషకాహారం 11వ తేదీ మండల లెవెల్లో కిషోరి బాలికలతో ర్యాలీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈరోజు కిషోరి బాలికల్లో క్విజ్ ప్రోగ్రాంలో ఎలాంటి అవగాహన ఉంది అని చెప్పేసి కిషోరి బాలికలు తీసుకోవాల్సినటువంటి ఆహారం గురించి కానీ పర్సనల్ హైజీన్ గురించి కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే 13వ తేదీ వచ్చేసి పోషణ మేళ, 14వ తేదీ పోషణ మేళ అనేది నిర్వహిస్తున్నాం. వివాహాల మీద అవగాహన ఒకరోజు, 20వ తేదీ పోషకాహారం గురించి ప్రాజెక్ట్ స్థాయిలో జరుగుతుంది. అంగన్వాడీలో చేసేటటువంటి ప్రతి ఒక్క సేవ కూడా ప్రజలందరికీ, లబ్ధిదారులందరికీ కూడా తెలియాలి. ఎవరైతే లబ్ధిదారులు నమోదవుతున్నారో వాళ్ళకి సేవలు అనేది అందాలనేది ముఖ్య ఉద్దేశము. ఈ పోషణ అభియాన్ అనేది ఒక వెబ్సైట్లో మనం చేస్తున్నటువంటి ప్రతిరోజు ఏమి యాక్టివిటీ అయితే చేస్తున్నామో ఆ యాక్టివిటీస్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసలు పోషణ అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఒకరోజు బాలింత దర్శనము, శామ్యాం పిల్లల్ని విజిట్ చేయడం అనేది కూడా పోషకాహారం మీద అవేర్ చేయాలి. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హైమావతి, అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, లక్ష్మి, రమణమ్మ, నవనీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో క్రీస్తు సువార్త ఉజ్జీవ సభలు జరుగుతాయని డివిజన్ పాస్టర్స్ లీడర్స్ కమ్యూనికేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డానియల్ రవికుమార్ తెలిపారు. గూడూరులోని సార్వత్రిక ప్రార్థనా మందిరం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరూ హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో పాస్టర్లు అబ్రహం, సునీల్, జాన్, దేవదానం, సల్మాన్, శరత్ బాబు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఒక నూతన కమిటీని గడిచిన సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ నాడు దీన్ని స్థాపించడం జరిగింది. జనవరి 8వ తేదీ రిజిస్ట్రేషన్ చేసి గూడూరు డివిజన్ పాస్టర్స్ యొక్క క్షేమం నిమిత్తం మరి వారికి బిబ్లికల్ బలాన్నిస్తూ సమాజ క్షేమ నిమిత్తము వారిని బలపరచడానికి
ఒక వేదికగా ఈ గూడూరు డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి సేవకుల్ని బలపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సేవకులు ఐడెంటిటీ కావాలని వారికి ఐడెంటిటీ ఇస్తూ వాళ్ళని బలపరిచి, అలాగే మా గూడూరు పట్టణం నుంచి గ్రామంలో ఉన్నటువంటి సేవకులను బలపరచడానికి మేము అన్ని విషయాల్లో మేము కృషి చేయడానికి నిర్ణయించుకున్నాం. మా కమిటీ ద్వారా సమాజానికి, అలాగే క్రైస్తవ సమాజానికి మేలు కలిగే విధముగా మేము అన్ని విషయాల్లో అధికారులతోనూ మరి ప్రజలతో మమేకమై మేము ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నాం. ఐసిఎస్ రోడ్లో ఉన్నటువంటి విఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆవరణంలో ఈ మార్చి మాసం 16, 17, 18 తేదీలలో ప్రతి సాయంత్రం 6:30 గంటలకు దేవుని పిలుపు అనేటటువంటి క్రీస్తు సువార్త ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి. ఈ సభలు గూడూరు డివిజన్ పాస్టర్స్ లీడర్స్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ వారి యొక్క ఆధ్వర్యంలో అందరి యొక్క సహకారంతో ఈ సభలు నిర్వహించబడుతున్నాయి. ఈ సభలు 16వ తేదీ శనివారం ఉదయం చర్చి స్ట్రీట్లో ఉన్నటువంటి ప్రార్థన మందిరంలో స్త్రీల సమాజ కూడితో ప్రారంభమవుతుంది. అలాగే తిరిగి ఈ ఆదివారం 17వ తారీఖు సాయంత్రం ప్రత్యేకంగా యూత్కి, స్టూడెంట్స్ కొరకు ప్రత్యేక మీటింగ్ జరుగుతుంది. అలాగే సోమవారం ఉదయకాలంలో 10 గంటలకు సంఘ కాపులకు, సంఘ నాయకులకు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ మంచి సదవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. బ్రదర్ పిఎస్ స్వామి గారు దైవజనులు శ్రీకాకుళం నుంచి మన మధ్యకు రానున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సభల కొరకు ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. తప్పక పాలు పొందండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधि संगमं पंचभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरस मनोहरं. శివాబి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోడ్ ఉల్లంఘన, గూడూరు సైదాపురం ప్రాంతాల్లో దర్శనమిస్తున్న ప్రభుత్వ హోర్డింగులు, బోర్డులు, విద్యుత్ స్తంభాలపై రెపరెపలాడుతున్న పార్టీ జెండాలు. ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. డిపో అభివృద్ధికి అందరూ సహకరించాలి. వీడ్కోలు సభలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్ కుమార్. ఉజ్జీవ సభలను జయప్రదం చేయండి. సార్వత్రిక ప్రార్థనా మందిరంలో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శివాబి న్యూస్. నమస్తే.